తిరుపతిలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించేందుకు ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాప్స్ తో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. వెల్కమ్ టు ఐఎంటీ అప్డేట్స్ 21 ఫిబ్రవరి 2026. ఈ ట్రాప్స్ దోమల జాతి సంఖ్యను గుర్తించి డేటాను రియల్ టైమ్ లో విశ్లేషించి హాట్ స్పాట్స్ ను గుర్తిస్తాయి. దీని వల్ల లక్షిత చర్యలు తీసుకుని దోమల నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఇకపోతే జర్మనీకి చెందిన KfW డెవలప్మెంట్ బ్యాంక్ తిరుపతిలో వాతావరణ నిరోధక పట్టణ అభివృద్ధి ప్రాజెక్టుకు ఆసక్తి చూపింది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి పారుదల మెరుగుదల మరియు వరద నియంత్రణ చర్యలు ఉంటాయి. దీనికోసం ICLEI సౌత్ ఏషియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు సమగ్ర నివేదిక సిద్ధం చేయనున్నారు. ఇక వేసవి సెలవుల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించి ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సాధించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.